హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీప్ థాట్స్ తెలుగు. ఈరోజు మనం అందరి జీవితంలో ఒక భాగమైన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఏఐ అంటే ఏంటి, ఏ దేశం దీన్ని ఎక్కువ వాడుతుంది, ఏఐ అనే రేస్లో ఏ దేశం ముందుంది, దీనివల్ల ఉపయోగాలు మరియు నష్టాలు చూద్దాం. ముందుగా ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనుషులు ఎలా అయితే ఆలోచిస్తారో అలానే ఆలోచించి పనిచేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి ఒక నార్మల్ కార్ చూద్దాం. దీన్ని పూర్తిగా మీరే నడపాలి. అంటే ఆ కార్కి కీస్ మనమే ఆన్ చేయాలి, మనమే గేట్ డౌన్ చేయాలి, మనమే యాక్సిలేటర్ ఇవ్వాలి. సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తే ఆ బ్రేక్ కూడా మనమే వేయాలి. బ్రేక్ వేయడం కొంచెం లేట్ అయినా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ ఇదే కార్కి ఏఐ టెక్నాలజీని యాడ్ చేస్తే మీరు జస్ట్ కార్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో ప్లేస్ సెట్ చేస్తే ఆ కార్ దానికదే ఏ రూట్లో వెళ్తే తక్కువ టైంలోనే వెళ్ళొచ్చో చూసుకొని మీరు వెళ్ళే రోడ్ని బట్టి స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. వెళ్ళే దారిలో ఎక్కడైనా సడన్గా ఎవరైనా అడ్డం వచ్చినా లేదా యాక్సిడెంట్ ఏమన్నా అవుతుంది అనిపించినప్పుడు కార్ దానికి అదే బ్రేక్ వేస్తుంది. నిజానికి ఇదంతా కార్ చేయడం లేదు, కార్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పనిచేస్తుంది. ఇక్కడ మనిషి చేసే పని మొత్తం కార్ దానికదే సొంతంగా చేస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, ఇంకా టైం కూడా చాలా సేవ్ అవుతుంది. కేవలం ఒక సాధారణ మనిషి యూజ్ చేసే ఏ కార్తోనే ఇంత యూజ్ ఉంటే ఇదే టెక్నాలజీ ఒక దేశం ఉపయోగిస్తే ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా? అంతెందుకు, మీరు రోజు యూజ్ చేసే గూగుల్, ChatGPT, జెమినీ, సిరి, అలెక్సా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే వర్క్ అవుతాయి. ఇప్పుడు ఏఐని యూజ్ చేసే దేశాల దగ్గరకు వస్తే అందులో ఫస్ట్ అమెరికా గురించి మాట్లాడుకోవాలి. అమెరికా గడిచిన 10 సంవత్సరాలలో $500 బిలియన్ ఏఐ మీద ఇన్వెస్ట్ చేసింది. అంటే ఏఐతో ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో మిలిటరీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇలా అన్ని చోట్ల ఏఐ కోసం ఇన్వెస్ట్ చేసింది. $500 బిలియన్ అంటే హాఫ్ ఆఫ్ ద ట్రిలియన్. అంటే మన భారతదేశ జీడిపి 4 ట్రిలియన్స్. 500 బిలియన్ అంటే మన జీడిపితో పోలిస్తే 400 ట్రిలియన్స్ని 100% అనుకుంటే 500 బిలియన్స్ 12.5%. ఇంత అమౌంట్ని అమెరికా ఏఐ కోసం ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అమెరికా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చైనా. మనందరికీ తెలుసు చైనా సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ అని. అది కాకుండా టెక్నాలజీలో చైనా ఏకంగా ఏఐ సిటీస్ని నిర్మిస్తుంది. అంటే పూర్తిగా ఏఐని యూజ్ చేసి సిగ్నల్ లైట్స్, సీసీ కెమెరాస్, పబ్లిక్ సర్వీసెస్ ఇలా అక్కడ ఏదైనా పని చేయడానికి మనుషుల కన్నా ఎక్కువ ఏఐ మిషన్సే ఉంటాయి. ఇలా చైనా కూడా ఏఐ రేస్లో ముందుకు వెళ్ళాలని పోటీ పడుతుంది. ఇక మన ఇండియా, ఈ విషయం చెప్పడానికి నాకు కూడా బాధగానే ఉంది, కానీ చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే మన ఇండియా టెక్నాలజీ విషయంలో అమెరికా, చైనా కంటే వెనకే ఉంది. ఈ విషయం వినడానికి మనకు నచ్చకపోయినా ఇదే నిజం. ఎందుకంటే అమెరికా అండ్ చైనాలో టెక్ కంపెనీస్ ఎక్కువ. అమెరికా నుంచి గూగుల్, ChatGPT, అలెక్సా ఇంకా గ్రోక్ ఏఐలు అమెరికా నుంచి వచ్చాయి. ఇంకా చైనా విషయానికి వస్తే డీప్సీక్, ఎర్నిబోట్, డౌబో, మెనీమాక్స్ ఇలా చైనా నుంచి కూడా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇలా అమెరికా అండ్ చైనా కంపెనీలు పోటీపడి తయారు చేస్తుంటే మనం వాటి మీద ఆధారపడుతున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆలస్యం ఏమవ్వలేదు. మన ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశానికి ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్. మన ఇండియా ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అనే పేరుతో ముందుకు వెళ్తుంది. మనందరికీ తెలుసు మన ఇస్రో స్పేస్ టెక్నాలజీలో మిషన్ మంగళయాన్ అండ్ చంద్రయాన్ 2తో మన దేశానికి ఎంత మంచి పేరు వచ్చింది. ఇంత గొప్ప విజయం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే సాధ్యమైంది. త్వరలోనే మన ఇండియా అమెరికా అండ్ చైనాతో ఏఐ రేస్లో పోటీ పడనుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు జపాన్ లేకపోతే ఎలా? జపాన్ అంటే టెక్నాలజీ అంటే జపాన్. అది అందరికీ తెలిసిన విషయమే. జపాన్ అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. జపాన్ ఇప్పటికీ రోబోట్స్ని తయారు చేయడంలో ఎక్స్పర్ట్. రోబోట్స్ అంటే పని చేయడం కోసమే కాదు, మనుషులతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఇంకా లైఫ్ అడ్వైజెస్ ఇవ్వడం, ఇలా వాళ్ళు రోబోట్స్ని లైఫ్లో ఒక భాగంగా మార్చుకున్నారు. ఇంకా షాకింగ్ ఏంటంటే అక్కడ కొంతమంది రోబోట్స్ని పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఇది చాలా కామన్. మనకి ఇక్కడ డెలివరీ బాయ్స్ ఎలా అయితే ఉంటారో జపాన్లో రోబోట్సే డెలివరీ చేస్తాయి. ఇంతేకాదు ఏఐతో ఇంకా ఎన్నో చేయొచ్చు. ఇవన్నీ ఏఐ వల్ల లాభాలు మాత్రమే. ఇంకా ఏఐ వల్ల జరిగే నష్టాలు, మనకిది ఏ విధంగా ప్రమాదంగా మారుతుందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే ఈ సపోర్ట్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.